తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం శాసనసభ్యులు ప్రజా దర్బార్ నిర్వహించాలి అన్న పిలుపుతో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రజా దర్బార్ నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గం నుంచి వివిధ డివిజన్లు మరియు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఆయా ప్రాంతాలలో నెలకొన్న వివిధ సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చేసిన వినతులను అందించారు. రెవెన్యూ, రహదారులు, మంచినీరు, విద్యుత్, గృహాలు ఇలా వివిధ రకాల సమస్యలను తెలుసుకున్న ఆమె సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదేశాల మేరకు మనం ప్రతి నియోజకవర్గంలో శనివారం ప్రజా దర్బార్ అనేది నిర్వహించాలి. అయితే దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ప్రజల సమస్యలు అనేది మనం తీసుకోవటం, మనం ఆ సమస్యల్ని పరిశీలించి ఆ సమస్యల కోసం ఒక పరిష్కారం అనేది తేవటం ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు చూస్తుంటే మనకి రకరకాల సమస్యలు అనేది వచ్చినాయి. అయితే మెయిన్గా మనకి ఎలక్షన్ కోడ్ వలన మనం భారీగా చేయకుండా చాలా సింపుల్గా చేసేసాం. కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే మనం ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలు అనేది మనం ముందు కూడా చేసున్నాం. భారీగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయడానికి వచ్చి మనం అన్ని ప్రాబ్లమ్స్ని తీసుకొని పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటాం. అయితే మనం ఈసారి ప్రత్యేకంగా చూస్తుంటే రోడ్స్ దగ్గర మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ గూడ్ షెడ్ రోడ్ అనేది ఒకటి వైడనింగ్ జరిగింది. అది ఇంకా పూర్తి అవ్వలేదు. 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి పూర్తిగా వదిలేయటం వలన సమస్యలు పెరిగిపోయి ఇంకా అవి అటువంటిది ఇంకా మిగిలిపోయినాయి. అలాగే మనం చూస్తుంటే ఆయనాడు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ టు ఆయనాడు జంక్షన్ అనే రోడ్డు కూడా మిగిలిపోయింది. అది కూడా ప్రజలు అడుగుతున్నారు. అయితే అది విఎంఆర్డిఏ వాళ్ళతో మీటింగ్ అయింది. అది కూడా శాంక్షన్ అవటం జరిగిందని చెప్పాను. అయితే విఎంఆర్డిఏ వాళ్ళు కూడా వైడనింగ్ త్వరలోనే మొదలు పెడతారు. అది ఆ రోడ్డు కూడా అడిగారు, అది శాంక్షన్ అవటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఎన్నో కొన్ని ఏరియాస్లో వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో జలజీవన్ మిషన్ ఉన్నప్పుడు కూడా, ప్రైమ్ మినిస్టర్ గారు జలజీవన్ మిషన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఇంకా పైప్ లైన్ కూడా, టౌన్ ఏరియాలో కూడా పైప్ లైన్ వేయలేదు. అలాగే చిల్లపేట ప్రత్యేకంగా పైప్ లైన్స్ చిన్నగా ఉండటం వలన అలాగే వాటర్ వెళ్ళట్లేదని వాళ్ళు సమస్యలు తీసుకొచ్చారు. అలాగే ద్వారపుడిలో సమస్యలు ఉన్నాయి, అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే వాటర్ ట్యాంకులు కూడా ఎక్కువగా అవసరం, కొన్ని చోట్ల అవసరం, ఆ సమస్యలు కూడా తీసుకొచ్చారు. అలాగే మనకి సెల్ ఫోన్ టవర్స్ అనేది కొన్ని ఏరియాస్లో అవసరం, అవి కూడా బడికొండపేటలో తీసుకొచ్చారు. అలాగే శ్మశానానికి కూడా కొన్ని ఏరియాస్లో ప్రహరీ గోడలు కానివ్వండి, లేకపోతే చెరువులో నడిచి శవాన్ని తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. అలాగే రెవెన్యూ సమస్యలు అయితే ఈ గత ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మూర్ఖత్వ చర్యల వలన రెవెన్యూ సమస్యలు అయితే ఏ విధంగా పెరిగిపోయినాయో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే